హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పూరి ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ మనకు కావాల్సినంత పిండి తీసుకోవాలండి. మనం ఎన్ని పూరీస్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనము గోధుమ పిండి అనేది తీసుకోవాలండి. ఇలా గోధుమ పిండి ఎంత తీసేసుకోవాలంటే దానికి రుచికి సరిపడేంత సాల్ట్ అండి, అండ్ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలాగా సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్ అండి, కొద్ది వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి పిండి అనేది. ఇంకంతా పిండి కలుపుకునేసానండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది. సో ఇప్పుడు మనము ఇంకా దీన్ని ఒక 10 to 15 minutes అనేది మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. లేదా ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసినా కూడా చాలా సాఫ్ట్గా అనేది మన పూరీస్ ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు మనం పూరీ పిండి కలిపెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బొంబాయి కుర్మా అనేది రెడీ చేసుకొని చూపిస్తానండి. బొంబాయి కుర్మా చేయడం ఎలా చేయాలని చూపిపోతున్నానండి. దాంట్లోకి మిర్చీస్ నేను కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలా కొద్దిగా ½ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసేసుకొని చూపిస్తాను. ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగబ్యాళ్ళు అండి, కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు, కొద్దిగా శనగబ్యాళ్ళు యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. దాంట్లోకి కొద్దిగా కరివేపాకు ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమోటా అండి, అవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అలానే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, సాల్ట్ అండ్ మిర్చి, గ్రీన్ చిల్లీస్, ఈ పేస్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇట్లా కొద్దిగా ఆనియన్స్ అవంతా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి బాయిల్ అవ్వాలండి. అది బాయిల్ అయ్యేలోపు ఇట్లా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపోయేమైన శనగపిండి అనేది దీంట్లోకి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. అలానే దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇవంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. శనగపిండి ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉంటలు కనుక వచ్చిందంటే మనకి కుర్మా మొత్తం ఉంటలుగా వస్తుందండి. ఇప్పుడు మనకి వాటర్ కూడా అంతా బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఈ మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంది కదండి, దాన్ని ఇట్లా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా వేసుకుంటూ దీంట్లోకి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఉంటలు కట్టకుండా ఉండేదానికి ఇలాగ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి గట్టిగా అయిపోయింది అప్పుడే. సో మనం అదే బౌల్లో నుంచి నేను కొద్దిగా వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాయిల్ అవుతుందండి బొంబాయి కుర్మా అనేది. చూడండి బబుల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ బబుల్స్ వస్తున్నది కాబట్టి ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోతుంది. ఇంకొక 2-3 minutes ఉంటే మనకి కుర్మా అనేది రెడీ అయిపోతుందండి. కుర్మా అనేది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి పూరీలోకి. అండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫుల్గా బబుల్స్ వచ్చాక మనకి బాయిల్ అయిపోయినట్టండి. చాలా బాగుంటుంది బొంబాయి కుర్మా అనేది. ఎంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్ అండి. నాకు మా మదర్ ఇలా నేర్పించారు. సో నేను ఇలానే బొంబాయి కుర్మా అనేది చేస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ దీంట్లోకి కావాలంటే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. చిన్ని బాల్స్ తీసుకొని ఇలాగ చేసుకోవాలి. చూడండి ఇలా చిన్ని బాల్ లాగా తీసుకొని బాగా ప్రెస్ చేసేసుకొని ఇలాగ తీసేసుకోవాలండి. ఈ బండ అండి, ఈ బండ మీద కొద్దిగా ఆయిల్ అనేది పూసుకున్నాను. ఆయిల్ మీద చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆయిల్ అయితే మనకి ఏం కాదు, పొడి పిండి కనుక
వేసి ఇది కనుక మనం సాడుకున్నాము అంటే పూరీకి ఆయిల్ అంతా కూడా ఆ పౌడర్ అనేది పడుతుంది. ఇలా చేసేసుకున్నాక తీసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్లోకి వేసేసుకోవాలి. అలా బాగా ఇలా ఆయిల్తో కనుక చేసుకుంటే ఇప్పుడు మనకి ఇట్లా పొంగింది కదండి, ఇట్లా బాగా పొంగుతుంది అండ్ ఫ్లఫీగా వస్తుంది, మెత్తగా చాలా సాఫ్ట్గా అనేది పూరీ అనేది వస్తుందండి. అన్ని పూరీస్ ఇలానే మనం చేసేసుకుంటామండి. ఆయిల్ ఉంటుంది కాబట్టి పక్క తీసేసుకొని ఇలా పేపర్ మీద వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుందండి. ఇలానే అన్ని పూరీస్ అనేది రెడీ చేసేసుకోవాలి. ఇలా పూరీస్ అనేది సర్వ్ చేసేసుకున్నానండి. పూరీ అండ్ బొంబాయి కుర్మా అండి, దాన్ని మేము కుర్మా అని పిలుస్తాము, కొంతమంది బొంబాయి చట్నీ అంటారు. చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చింది, ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి, మెత్తగా ఉన్నాయి కూడా పూరీస్. అండ్ ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఈ పూరీస్కి సైడ్ డిష్గా ఎర్రకారం కూడా చేసుకోవచ్చు అండి. ఎర్రకారం కూడా సైడ్ డిష్ పెట్టుకొని రెండు కాంబినేషన్స్ కూడా బాగుంటాయండి, కుర్మా అండ్ ఎర్రకారం అనేది. ఈ కుర్మా అనేది మనం చపాతీలో కూడా తినచ్చు, బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.